రేపటి మున్సిపల్ పోలింగ్ కోసం అంతా సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. జిల్లాల్లోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ సామగ్రి అంతా బూత్ సెంటర్లకు చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రేపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీల్లో 2996 వార్డులకు 12993 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 52,43,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 31,428 పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి అంతా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంది. ఇవాళ ఉదయం నుంచి జిల్లాల్లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నుంచి సిబ్బంది సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు 90,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇప్పటికే 1183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 4,318 మందిని బైండ్ ఓవర్ చేశామన్నారు. సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 3 కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు డీజీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లాస్ట్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. మొత్తం 52,43,000 మంది 43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి పూర్తి బందోబస్తు నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి వాళ్ళకి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ రోజున పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తించనుంది. పోలింగ్ జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రులు. సమాజం సిగ్గుపడేలా గత సర్కారులోని మంత్రుల తీరుందన్నారు. ట్యాక్స్ల రూపంలో పెద్ద ఎత్తున కేంద్రానికి ఆదాయం వెళ్తున్నా సౌదర్న్ స్టేట్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మంత్రులు. అటు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచేందుకు కేంద్రంతో కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు కాంగ్రెస్ నేతలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు మంత్రి కొండా సురేఖ. సీఎం రేవంత్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో, ఆలయ అర్చకులు శాలువా కప్పి సన్మానించారు. మేడ్చల్ జిల్లాలోని ప్రఖ్యాత కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇంకా బీఆర్ఎస్ నేతల దగ్గర ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. సమాజం సిగ్గుపడేలా చేసిన ఆనాటి మాజీ మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. కేంద్రంలో మోదీ సర్కార్ తీరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేవలం ఆర్థిక వివక్షే కాదని రాజకీయ దురుద్దేశమని చెప్పారు. వికసిత భారత్ అని నినదిస్తూనే సౌత్ స్టేట్స్ పై వివక్ష, నిర్లక్ష్యం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 90,80,000 కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి ఆదాయం వెళ్లిందన్నారు. దక్షిణాది నుంచే 22,86,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. ఈ స్థాయిలో ఆదాయం ఇస్తే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తిరిగిచ్చిన నిధులు
కేవలం 16.3% మాత్రమేనన్నారు. జీఎస్టీ సవరణతో తెలంగాణ ఇప్పటికే 8,000 కోట్లు నష్టపోతుందని చెప్పారు. రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు కోత విధించడంతో మరో 5,000 కోట్ల నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందన్నారు మంత్రి తుమ్మల. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000కు పెంచేందుకు పోరాడుతున్నట్లు చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గతేడాది పార్లమెంటు సెషన్లో పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన కేంద్రం పెన్షన్ పెంపుపై కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా పెన్షన్ పెరగనుందన్నారు. సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ కోల్కి వెళ్ళి అడిషనల్ సెక్రటరీ గారు నాకు లేఖ రాయడం జరిగింది. మరి పెన్షన్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు మళ్ళీ సిఎంపిఎఫ్కి రికమెండేషన్ చేస్తారనమాట, ఎంత పెన్షన్ పెంచొచ్చు ఏంది కథ అని చెప్పి. దీన్ని బట్టి నేను మళ్ళొకసారి మన సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసము నేను మళ్ళొకసారి భరోసా ఇవ్వదలుచుకుంటున్నాను. పెన్షన్ రివైజ్ అయ్యే వరకు మన పోరాటం సాగుతుందని చెప్పి మళ్ళొకసారి అందరికీ భరోసా ఇస్తూ మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్తో రేపు కొడంగల్ వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఉదయం 11:30కు కొడంగల్ జెడ్పీ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మరణంపై అనుమానాలున్నాయన్నారు బీజేపీ నేతలు. రేపు మున్సిపల్ ఎన్నికలున్నాయనగా ఇవాళ ఎలా చనిపోతారని అన్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు. అధికార దుర్వినియోగం, ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు కమలం నేతలు. సీఎం రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగటం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన పేరు మార్చి సీఎం కమెంట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తల్లి పెట్టిన పేరు మార్చడానికి సీఎం ఎవరని ప్రశ్నించారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ ఖాన్ గా మార్చుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండదన్నారు. తాను ఎవరికి దత్తపుత్రుడిని కాదన్నారు. సీఎం ఏం చేస్తారో చేతల్లో చూపించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నా పేరు మార్చాడాయన, నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. మీకు అలవాటు కావచ్చు, మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నారు. మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మరణంపై అనుమానాలు ఉన్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. దీనిపై ఈసీకి కంప్లైంట్ ఇచ్చామన్నారు. బీజేపీ అభ్యర్థి మరణంపై పోలీసులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ కూడా ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. రేపు పోలింగ్ ఉందనగా కాంగ్రెస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు రామచంద్రరావు. Unfortunate death of Mahadevappa in Narayanpet, Bharatiya Janata Party. We have seen that how police is biased and how police has not acted as per required procedures. The FIR was tampered, the statements were tampered, and the police tried to help the local MLA and minister. బీజేపీ అభ్యర్థి మహాదేవప్పది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓటమి భయంతో కాంగ్రెస్ సాగిస్తున్న ఈ అరాచకాలను చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందన్నారు. బీజేపీ కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బండి సంజయ్. మక్తల్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మహదేవప్ప మృతి పట్ల తీవ్ర దుర్భాగ్యత వ్యక్తం చేస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికలు వస్తాయి పోతాయి. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ ఘటనను రాజ్యసభలోనూ ప్రస్తావించానన్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందో తేలాలన్నారు. మహాదేవప్ప ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ ఒక అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి మరి మీరు వేధింపులు గురి చేయడము, ఒత్తిడి చేయడము, బదులను తప్పించుకొని చెప్పడం అంటే ఏ ప్రజాస్వామ్యం ఇది? నిజంగా ఆలోచన చేయాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తాను. చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ దీని మీద రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని విమర్శించారు. ఉద్యోగులు రిటైర్డ్ అయ్యి 2 ఏళ్లైనా బెనిఫిట్స్ బకాయిలు చెల్లించలేదని, ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారిని ప్రాధాన్యత లేని కేటగిరీలుగా ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందన్నారు. తక్షణమే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
కృష్ణా వాటర్ను ఏపీ అప్పనంగా తీసుకెళ్తోందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇండెంట్లు, కేఆర్ఎంబీ పర్మిషన్ లేకుండా నీటిని ఏపీ తరలిస్తోందని విమర్శించారు. జనవరి 30తోనే ఏపీ కోటా పూర్తయిందన్నారు. 664 టీఎంసీల నీటి వాటాను ఇప్పటి వరకు ఏపీ వాడుకున్నట్లు చెప్పారు. కేఆర్ఎంబీ దగ్గర మన వాటా విషయంపై సరిగా కొట్లాడటం లేదని ఆరోపించారు హరీష్ రావు. ఈఎన్సీ పోస్టు ఖాళీ అయి వారమవుతున్నా భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. బోర్డు అనుమతులు లేవు, యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలను తరలించుకుపోతా ఉంది. ఇప్పటికే 664 టీఎంసీలు, 80% నీళ్లు కృష్ణా నదిలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 664 టీఎంసీలు అంటే 80% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది అనేటువంటి లేఖ మన తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబీకి రాశారు. ఏదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆల్రెడీ మొత్తం ఉన్న నీళ్ళని వాళ్ళు దోచుకుపోయినాక, నీళ్ళన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. ఉత్తరాలు రాసుడు కాదు కదా, మన నీళ్లు మనం కాపాడి పెట్టుకోవాలి కదా, మన రాష్ట్ర అవసరాలను మనం జాగ్రత్తగా వాడుకోవాలి కదా. అది కూడా మీరు దాని బాధ్యత సక్రమంగా నిర్వర్తించారు. ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయండి. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలవడము, కేఆర్ఎంబీని కలవడము, అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయడము, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడము. ముఖ్యమంత్రికి అసలే పట్టదు, మంత్రికి పట్టనే పట్టదు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని విపక్షాల ప్రధాన ఆరోపణ. విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ దూబేపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాయి ప్రతిపక్షాలు. ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు లోక్సభకు హాజరు కావద్దని ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు విపక్ష ఎంపీలు. లోక్సభ సెక్రటరీ జనరల్ను కలిసి నోటీసు అందజేశారు. పార్లమెంటు నిబంధన 94C ప్రకారం నోటీసు అందజేశారు. వాస్తవానికి భారత రాజ్యాంగంలోని అధికరణ 94C ప్రకారం స్పీకర్ను తొలగించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, డీఎంకే సహా మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. లోక్సభలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన స్పీకర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు విపక్ష నేతలు. ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా పార్లమెంట్లో బీజేపీ రూల్స్ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడంతో రచ్చ మొదలైంది. సభలో పదే పదే రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, మాట్లాడుతుండగానే మైక్ కట్ చేయడం వంటి పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు విపక్ష ఎంపీలు. रूलिंग पार्टी का रेस्पॉन्सिबिलिटी है उसको चलाना एज पर दी पार्लियामेंट्री डेमोक्रेसी एंड रूल्स एंड प्रोसीजर व्हिच दे आर नॉट डूइंग. दैट इज व्हाई हाउस दे आर एडजर्निंग. आवर डिमांड इज राहुल गांधी बात करने से क्या होता, वो 8 एमपीज को सस्पेंड करा, उसको रिवोक करने के लिए बात करना. वो महिला एमपीज के ऊपर स्पीकर जो आरोप लगाए उसके ऊपर भी बात करना. 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై చర్యలు తీసుకోవడం లేదని, ఇలా వివిధ రకాల కారణాలతో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం డిమాండ్ను విపక్ష నేతలు తెరపైకి తీసుకొచ్చారు. లోక్సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా స్పీకర్ తీరు ఉందన్నారు విపక్ష ఎంపీలు. We are very much pained that the leader of opposition is not allowed to speak by the parliamentary affairs minister. He forces the honorable speaker to deny the right of the opposition to speak. That democratic right of leader of opposition has been denied. कि भारत के 56 इंच सीना वाले प्रधानमंत्री जी 3 महिलाओं के बेल में आने से डर गए, घबरा गए. डर उनको महिलाओं से नहीं था, डर ट्रंप बाबा से, पापा, कि क्या बोलेंगे वो भारत अमेरिका डील पे. एक तरफा समर्पण है, तो जनता से डर के वो नहीं आए.
అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చే వరకు లోక్సభకు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరగనుంది. మొత్తంగా గత కొన్ని రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు, వరుస వాయిదాలతో విపక్ష నేతలు సుదీర్ఘ చర్చల తర్వాత స్పీకర్పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా స్పీకర్ కు ఫిర్యాదు లేఖ ఇవ్వాలని కొందరు ఎంపీలు సూచించినప్పటికీ చివరకు అవిశ్వాస తీర్మానానికే మొగ్గు చూపారు. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం ఒక్కటి కూడా పబ్లిష్ కాలేదన్న పెంగ్విన్ సంస్థ ప్రకటనపై కాంగ్రెస్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. నరవణే అబద్దాలు చెప్పరని 2023లో ఆయన చేసిన ట్వీట్ కూడా తమ దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చింది. పెంగ్విన్, నరవణే ప్రకటనల మధ్య చాలా వైరుధ్యాలున్నాయన్నారు రాహుల్ గాంధీ. మరోవైపు విపక్ష మహిళా ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు బీజేపీ మహిళా ఎంపీలు. భారత ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవానే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ వివాదంపై స్పందించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. బుక్ను పబ్లిష్ చేయలేదన్న పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ సంస్థ ప్రకటనపై మాట్లాడారు. ప్రచురణ సంస్థ వాదనలకు నరవానే ప్రకటనలకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయని చెప్పారు. పెంగ్విన్ కంటే నరవానే మాటలపైనే తనకు నమ్మకం ఉందని, ఆయన ట్వీట్ కూడా తన దగ్గర ఉందన్నారు. నరవానే అబద్ధం చెబుతారని తాను అనుకోవడం లేదన్నారు. అంతకుముందు నరవానే పుస్తకం ఒక్క కాపీ కూడా ఇంకా పబ్లిష్ కాలేదని, అనధికారిక కాపీలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని చెప్పింది పెంగ్విన్ సంస్థ. The book is available on Amazon. General Narawane has tweeted, as I just read to you, that please buy my book. And I think he tweeted that in 2023. So Narawane ji, who's the army chief, do you believe Penguin over Narawane ji? I believe Mr. Narawane. He is the army chief. He has made certain statements in the book. That is inconvenient for the government of India. It's inconvenient for the Prime Minister of India. అమెరికాతో ట్రేడ్ డీల్ ఏకపక్షంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోదీ పూర్తిగా సరెండర్ అయ్యారని ఆరోపించారు. ఈ ఒప్పందంతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. जो यूएस के साथ ट्रेड डील हुई है वो इस कारण हुई है. क्लियरली इसको समझिए. ये नारावाने जी की बात है, एप्स्टीन की बात है, ये जो सब हो रहा है, राइट. मेन चीज ये है. ఈ నెల 4న కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీల ఆందోళనలు, వారి ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలు గర్వపడుతున్నారంటూ మండిపడ్డారు. ఆ సమయంలో తమ ఎంపీలను తాము ఆపకపోయి ఉంటే సభలో పరిస్థితి చెయ్యి దాటిపోయే ఉండేదన్నారు. పార్లమెంటు గౌరవం, పవిత్రతను కాపాడేందుకు బీజేపీ ఎంపీలు సహనంతో ఉండాల్సి వచ్చిందన్నారు. కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ ఎంపీలు బ్యానర్ పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రధాని సీటు వద్ద ఆందోళన చేస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఆందోళన విరమించుకోవాలని కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ మహిళా ఎంపీలను కోరినప్పటికీ వారు అక్కడి నుంచి కదలడానికి నిరాకరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు రీసెంట్గా స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధానిని సభకు రావద్దని సూచించినట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా రిలీజ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు బీజేపీ మహిళా ఎంపీలు. విపక్ష పార్టీల మహిళా ఎంపీలపై ఫిర్యాదు చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా వెల్లోకి దూసుకురావడాన్ని తప్పుపట్టారు. స్పీకర్ పైకి కాగితాలు విసరడం దురదృష్టకరమని లేఖలో తెలిపారు. అలాగే ప్రధాని సీటును ప్రతిపక్ష మహిళా ఎంపీలు చుట్టుముట్టారని ఆరోపించారు. ఫిబ్రవరి 4న స్పీకర్ గదిని ముట్టడించేందుకు ప్రయత్నించారని, ఆ ఘటనలో పాల్గొనే ఎంపీలపై సాధ్యమైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ని కోరారు బీజేపీ మహిళా ఎంపీలు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై లోక్సభలో వివరణ ఇచ్చింది కేంద్రం. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ కార్యదర్శి నుంచి 2 బిల్లులు వచ్చాయని చెప్పింది. 2 బిల్లులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం వచ్చాయని, ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయని వివరణ ఇచ్చారు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బిఎల్ వర్మ.